హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో క్విక్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 100 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల మినపప్పు, నెక్స్ట్ కందిపప్పు 100 గ్రాములు, 200 గ్రాముల వరకు బియ్యంని తీసుకుంటున్నాను. వీటిని ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఫుల్గా వాటర్ పోసేసి ఇలా నానబెట్టుకున్న వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, నెక్స్ట్ 7 లేదా 8 పచ్చిమిర్చి ముక్కలు, పెద్ద సైజ్ ఆనియన్ పీసెస్, నెక్స్ట్ 8 రెమ్మల కరివేపాకుని కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. వీలైతే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులోనే సాల్ట్ని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసల పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకుండా వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత థిక్గా ఉందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. నెక్స్ట్ మిగిలినటువంటి పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అనేవి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న వాటిల్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లెయిన్గా పట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా టోటల్గా మొత్తం కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెనంని పెట్టుకొని 2 గంటల పిండిని తీసుకొని దోశని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా టోటల్గా మొత్తం చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని మనం పొయ్యిని హై ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవడం వలన ఈ దోశలు అనేది పచ్చిగా ఉంటాయి, కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోవాలి. ఇలా టోటల్గా తీసి మనం 2 వైపులా కూడా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకుంటేనే బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా తొందరగా మనం బ్రేక్ఫాస్ట్ని ఉదయాన్నే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.